హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మన్ డైరీ వ్లాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా పులావ్ తయారు చేసి చూపిస్తున్నానండి. అయితే అది కూడా ఆకుకూరతోని. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, మునగాకుతోని ఎగ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సాధారణంగా పిల్లలు ఎగ్ పులావ్ అనేది తింటారు, కానీ మునగాకు అనేది ఇష్టంగా తినరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ మునగాకు యాడ్ చేసి మనం పులావ్ అనేది తయారు చేసుకుందామండి. అయితే దీనికోసం నేను ముందుగా 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. వాటిని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పులావ్ కదండి, పులావ్ కోసం నేను బిర్యానీ రైస్ అనేది 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట లేదా అరగంట అయినా సరే నానబెట్టుకున్నట్లయితే మనకి బాస్మతి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. మునగాకు 1 కప్పు తీసుకున్నానండి. కొత్తిమీర 1/2 కప్పు, టమాటాలు 4 తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నానండి. ఇంకా తర్వాత కోడిగుడ్లు మీకు తెలిసిందే కదా, ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానని. ఇంకా తర్వాత పులావ్ మసాలా 1 స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి డ్రై రోస్ట్ చేసుకున్నానండి. అలా చేసుకున్న పొడి అనమాట అది. ఇంకా తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకున్నానండి. బిర్యానీ ఆకండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. అలా వేసుకున్న వాటిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ కోడిగుడ్లను కూడా అందులో వేసేసుకొని చక్కగా మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇది షాలో ఫ్రై అండి, మనం డీప్ ఫ్రై చేసుకోవడం లేదు. ఇలా చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది పులావ్కి. అలా వేపుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలండి. మనకి మంచిగా రెడ్డిష్ కలర్లోకి వస్తుందండి. బాగా వేగిపోయినట్లయితే మనం వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేపుకున్నట్లయితే మనకి ఉప్పు, కారం ఇలాంటివన్నీ కూడా కోడిగుడ్లకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకొక 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఆ 2 కోడిగుడ్లలోని కాస్త సాల్ట్ వేసి ఆమ్లెట్లో తయారు చేసుకున్నానండి. అలా తయారు చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని కనుక మనం పులావ్లో డైరెక్ట్గా ఇలాగా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసినట్లయితే అది బాగా కలిసిపోతుందండి. అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ఆమ్లెట్ ముక్కలనే తగులుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అందువల్ల పక్కకి ముందుగానే ఆమ్లెట్ తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆమ్లెట్లో మీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా యాడ్ చేసుకొని ఇలాగ మనం వేపుకొని పక్కన పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి. మనం రైస్ పులావ్ తయారైపోయిన తర్వాత తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత స్టవ్ మీద మనం కుక్కర్ అనేది పెట్టేసుకుంటున్నామండి. కుక్కర్ స్కిన్ పెట్టేసుకున్న తర్వాత అందులోని ఒక 4-5 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ పడుతుంది. పులావ్ కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంకా తర్వాత అందులో మనం ముందుగా తీసుకున్న ఈ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మంచిగా వేపుకోవాలండి. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. అయితే వాటిలోనే ముందుగానే మనం సాల్ట్ అలాగే పసుపు ఈ 2 కూడా వేసుకున్నట్లయితే మనకి ఈ ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా ముద్దగా త్వరగా ఫ్రై అయిపోయే అవకాశం ఉంటుందండి ఉల్లిపాయలు అనేవి. అందువల్ల సాల్ట్ అనేది ముందుగానే వేసుకుంటారు. సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో ఉన్న మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేపుకున్నట్లయితే బాగుంటుందండి. చక్కగా అవన్నీ కూడా మరి ఎక్కువగా మాడిపోకుండా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేవి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగినట్లయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది. అందువల్ల మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో అవి ఎర్ర రంగు అంటే బ్రౌన్ కలర్లోకి మారే విధంగా మనం వేపుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం చేస్తున్న ఈ రెసిపీ వలన హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందువల్లంటే మునగాకు గుడ్లు అనేవి మనకి ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ప్రోటీన్ అన్నీ కూడా ఒకే రెసిపీలో మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. ఎందువల్లంటే మునగాకులో ఐరన్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదేవిధంగా మనం తీసుకున్న ఈ ఎగ్స్లోని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఏవైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మునగాకు వేసేసుకోవాలండి. మనకి మునగాకులో కనుక చేదు ఎక్కువగా ఉంది అనిపించినట్లయితే చిన్న టిప్ అండి, మునగాకుని బాగా వాష్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మునగాకుని తీసుకొని కాస్త ఉప్పు నీళ్ళలో వేసి ఉంచినట్లయితే అందులో ఉన్న చేదు అనేది తగ్గిపోతుందండి. ఇంకా తర్వాత మనం చక్కగా వాటిని కర్రీకి, అలాగే ఫ్రైకి, అలాగే పప్పు, మునగాకుకి వాడుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎందువల్లంటే మునగాకులో ఉన్న పచ్చిదనం పోవాలి అంటే కొంచెం మగ్గాలండి.
ఇంకా తర్వాత లాస్ట్లోని మనం ముందుగా తయారు చేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా అదేవిధంగా కొత్తిమీర, ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటిని కూడా వీటితో పాటు కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. అయితే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అయితే ఒకవేళ మీరు స్టీల్ గిన్నెలో కనుక చేసుకున్నట్లయితే 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నట్లయితే ఈక్వల్గా సరిపోతుందండి. ఈ రెసిపీ వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా యూస్ అవుతుందండి. ఎందువల్లంటే ఇందులో మనం ముందుగానే మునగాకు అలాగే ఎగ్స్ అనేవి తీసుకున్నాం కాబట్టి కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచి రెసిపీ. అయితే మునగాకుని ముందుగానే వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మరుసటి రోజు ఉదయం చక్కగా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత మనం లాస్ట్లోని ఈ బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం పులావ్ మసాలా తీసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఈ పులావ్ మసాలా అనేది ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వీటిని నూనెలో వేపుకోవాల్సిన అవసరం లేదండి. అయితే ఈ పులావ్ మసాలా ఎలా తయారు చేశాననేది నేను పౌడర్స్ అంటే ఇంట్లో కావాల్సిన మసాలా పౌడర్స్ అనేది ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీకు లింక్ అనేది నేను పైన ఐ కార్డులో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ పౌడర్స్ కనుక ఇంట్లో ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మంత్ అంతా కూడా మనం చక్కగా ఇలాంటి రెసిపీస్ అనేవి చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత మనం బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి, మనకి బిర్యానీ అనేది తయారైపోతుంది. అయితే కుక్కర్ మూత పెట్టే ముందు ఒకసారి మనం ఉప్పు అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చూసుకొని మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. పొడి పొడిలాడుతూ చక్కగా మనకి ఈ పులావ్ అనేది తయారైపోతుంది. ఒకవేళ ఎవరైనా ఎగ్స్ తినని వాళ్ళు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బంగాళదుంపలు కానీ సోయా చంక్స్తో కానీ ఈ పులావ్ అనేది తయారు చేసుకోవచ్చండి. మునగాకుతో కలిపి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అనేవి వాటి ద్వారా మనకు లభిస్తాయి అన్నమాట. ఒక విజిల్ వచ్చింతే సరిపోతుందండి. మనకి ఇప్పుడు ఈ పులావ్ అనేది ఎలా ఉందనేది చూద్దాము. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి అస్సలు రైస్ అనేది అస్సలు అంటుకోలేదండి. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా, చూడడానికి బాగుంది, అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా తర్వాత నేను ఏవైతే ఎగ్స్ని షాలో ఫ్రై చేసుకున్నానో వాటిని అలాగా హాఫ్గా కట్ చేసుకున్నానండి. అయితే ముందుగానే మనం ఇందులోని ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అనేది చాలా అవసరం కాబట్టి మనకి ఎగ్స్ ద్వారా ప్రోటీన్ అనేది లభిస్తుందండి. అలాగే మనం వీటిలో మసాలాలు కూడా తక్కువగా వేసుకున్నాం కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి రెసిపీ అండి. ఆకుకూరలు అనేవి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దండి. నేను చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నా యొక్క ఈ రెసిపీస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లో కనిపిస్తాయండి. ఇంకా అదేవిధంగా మీరు లైక్ చేసినట్లయితే నా రెసిపీస్ని తప్పకుండా మరొక 10 మందికి రెసిపీస్ అనేవి చేరతాయండి. ఎందువల్లంటే ప్రస్తుతం ఆడవాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందండి. అదేవిధంగా రక్తహీనతతో కూడా బాధపడుతున్నారు. ఇలా ఈజీ రెసిపీస్ కనుక చూసినట్లయితే వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇంకా అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. సో దయచేసి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉన్న మీ బంధువుల్లో కానీ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా సరే అలాంటి వాళ్ళకి కనుక ఈ రెసిపీస్ షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ రెసిపీస్ అనేవి బాగా యూస్ అవుతాయండి. హెల్తీగా కూడా ఫ్యామిలీ అందరూ ఉండొచ్చు. అలాగే మీకు తెలిసిన రెసిపీస్ అంటే హెల్తీ రెసిపీస్ కనుక నాకు చెప్పినట్లయితే మీ అందరితో పాటుగా నేను కూడా ఆ రెసిపీస్ని తయారు చేసి అందరికీ కూడా వీడియో రూపంలో చూపిస్తానండి. ఇదేంటి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.